ఈరోజు ఆ పోర్టులు కన్నా పూర్తవుతే ఆ పోర్టులకు ఫండింగ్ కూడా సమస్య కాదు. దానికి సెపరేట్గా మ్యారిటైమ్ కార్పొరేషన్ క్రియేట్ చేసి దానికి సెపరేట్ ఫండింగ్ ఆర్గనైజ్ చేసి సెపరేట్గా దాని ఫండింగ్ ఎలాంటి ప్రాబ్లం లేకుండా చేసినాం. ఆ పోర్టులు పూర్తవుతే ఈరోజు ఒక శ్రీశైలం కట్టాలని అంటే అప్పట్లో 900 కోట్లు 600 కోట్లు అయి ఉండొచ్చు. ఈరోజు అదే శ్రీశైలం కట్టాలంటే 50,000 కోట్లు తక్కువ కాదు. దట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ అసెట్స్. ఈ పోర్టులన్నీ రేపొద్దున లక్షల కోట్లకు వాల్యూస్ అవుతాయి. ఈ పోర్టులు కానీ ఈ మెడికల్ కాలేజెస్ కానీ ఇవన్నీ కూడా 17 కొత్త మెడికల్ కాలేజీలు కడతా ఉన్నాం. 17 కొత్త మెడికల్ కాలేజీలు, 5 మెడికల్ కాలేజీలు మా హయాంలోనే పూర్తయ్యాయి. మరో 3 మెడికల్ కాలేజీలు సీట్ల మెడికల్ కౌన్సిల్ ఆల్రెడీ సీట్స్ కూడా అలాట్ చేసినారు. ఇలాంటి ప్రాజెక్టులు పూర్తవుతే దానిని సంపద సృష్టి అని అంటారు. ఇవి అందుబాటులోకి వస్తే రాష్ట్రానికి అదనపు ఆదాయాలు వస్తాయి. ఒక సీపోర్ట్ వస్తే ఆ సీపోర్ట్ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా అభివృద్ధి చెందితే దానివల్ల జిఎస్డిపి పెరుగుతుంది, ఉద్యోగాలు వస్తాయి, పెరుగుదల కనిపిస్తుంది. మెడికల్ కాలేజీలు వస్తే ఖర్చులు తగ్గుతాయి, టెరిషరీ కేర్ అవైలబుల్గా ఉంటుంది. దీనిని సంపద సృష్టి అని అంటారు. ఈ సంపద సృష్టిలో భాగంగా మరో విప్లవాత్మక అడుగులు పడ్డాయి. అదేమిటో తెలుసా? ఆ రోజుల్లో నిజంగా మనం అంతా కూడా చూస్తూ ఉన్న పరిస్థితులు. అతిపెద్ద సమస్య దాదాపుగా రైతన్నలకు 18 లక్షల పంప్ సెట్ కనెక్షన్స్ ఉన్నాయి. దీనికి 2004 నుంచి ఉచిత కరెంటు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం జరిగింది. ఒక ఉచిత కరెంటు రైతన్నలకు ఇచ్చే కార్యక్రమంలోనే భాగంగానే దాదాపుగా రాష్ట్ర ప్రభుత్వం దాదాపుగా 9,000 కోట్ల పైచిలకు ఖర్చు పెడుతుంది. ఈ దాదాపుగా ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాల పరిపాలన చూశాం. నిజంగా చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో 5 సంవత్సరాలలో ఏ స్థాయికి తీసుకొని పోయాడు అని అంటే ఈ డిస్కాముల పరిస్థితి నిజంగా రైతన్నలకు ఉచిత కరెంట్ అన్నది ఒక డ్రీమ్. రైతులకు నిజంగానే పెట్టుబడి అన్నది రైతన్నకు తగ్గించగలిగితే రైతన్న ఆదాయాలు పెరుగుతాయి. అందులో ఉచిత కరెంట్ అన్నది ఇట్ ప్లేస్ ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్. దాదాపుగా ప్రతి రైతుకు దాదాపుగా సంవత్సరానికి 40-45 వేల రూపాయలు రైతన్నలకు ఉచిత కరెంట్ రూపైనా చేతిలో పెడతాం పెట్టుబడి సహాయంగా. అలాంటి గొప్ప స్కీము మంచి స్కీము కూడా చంద్రబాబు నాయుడు గారి పాలనకు వచ్చేసరికి డిస్కాములు ఏ స్థాయిలోకి వెళ్ళిపోవడం మొదలుపెట్టాయనంటే ఇలాంటి పథకాలన్నీ కూడా చేయగలుగుతామా అన్న పరిస్థితిలోకి వెళ్ళిపోతా ఉన్నాయి. డిస్కాముల పరిస్థితి చూస్తే చంద్రబాబు నాయుడు గారు రాకమునుపు 29,000 కోట్ల రూపాయలు అప్పులు బకాయిలు ఉంటే చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే నాటికి ఏకంగా 86,000 కోట్ల రూపాయలకు ఎగబాకే డిస్కాములకు సంబంధించిన అప్పులు, డిస్కాములకు సంబంధించిన బకాయిలు. దాదాపుగా 23.88% కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్తో చంద్రబాబు నాయుడు గారి హయాంలో డిస్కాముల పరిస్థితి దయనీయమైన స్థాయిలోకి పోతా ఉంది. ప్రభుత్వం నుంచి ఆదుకునే దానికోసం డిస్కాములకు సపోర్ట్ చేసే కార్యక్రమం 13,255 కోట్లు మాత్రమే చేశాడు ఆయన. అదే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో 47,800 కోట్ల రూపాయల డిస్కాములకు ప్రభుత్వం నుంచి సహాయం చేయగలిగిన. నిలబెట్టే ప్రయత్నం జరిగాయి.
ఆ నిలబెట్టే ప్రయత్నంలో భాగంగానే పగటిపూటే రైతన్నలకు 9 గంటల పాటు ఉచితంగా కరెంట్ ఇచ్చే కార్యక్రమం జరిగిస్తూ, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం మీద, డిస్కాముల మీద భారం పడకుండా మరో 25 సంవత్సరాల పాటు రైతన్నలకు ఊరట కలిగించే కార్యక్రమం తీసుకొచ్చే కార్యక్రమంలో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడూ చేయని విధంగా ఆలోచన చేసింది. 2020 నవంబర్లో 6,400 మెగావాట్లకు సంబంధించి టెండర్లు ఏపీ గ్రీన్ ఎనర్జీ కార్పొరేషన్ లిమిటెడ్ ఆధ్వర్యంలో సోలార్ పార్కులు పెట్టాలి ఆంధ్ర రాష్ట్రంలో అని చెప్పి సంకల్పించి టెండర్లు పిలిచాం. ఆ టెండర్లలో ₹2.49 నుంచి ₹2.58 చొప్పున సప్లై చేయడానికి ఎన్టీపీసీ ఇలాంటి పెద్ద పెద్ద సంస్థలన్నీ కూడా టెండర్లలో పార్టిసిపేట్ చేసి దాదాపుగా 24 బిడ్లు దాఖలయ్యాయి. అయితే అన్ఫార్చునేట్గా మనం ఈ ప్రాజెక్టులు స్టార్ట్ చేయాలి అని అంటే మనకు చంద్రబాబు నాయుడు అనే చంద్రగ్రహణం కూడా మనకు ఉంది కాబట్టి రకరకాల పద్ధతుల్లో కోట్లల్లో ఈ ప్రక్రియ అంతా కూడా ఆపేసే కార్యక్రమం జరిగింది. ఆగిపోయిన పరిస్థితులు కనిపించాయి కోట్ల ద్వారా. నవంబర్ 2020లో ఈ కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించి ఆ తర్వాత వివిధ కోర్టులలో దీనికోసం పోరాటం చేయవలసిన పరిస్థితి వచ్చింది. ఈ లోపల సెప్టెంబర్ 15, 2021 అంటే దాదాపుగా 10 నెలలు కోట్లలో ఈ వాద్యాలన్నీ కూడా, ఈ పోరాటాలన్నీ ఒకవైపున చేస్తా ఉన్న సందర్భంలో సెప్టెంబర్ 15వ తారీఖున రాష్ట్ర ప్రభుత్వానికి